ఇప్పుడు అదే సామాన్యుడు ఐదర్ ఎక్స్‌ట్రీమ్ ఉంటారు. యాక్చువల్‌గా బ్యాలెన్స్డ్ అండ్ మోడరేట్ ఇన్వెస్టర్ అంటూ చాలా తక్కువ మంది. దేర్ ఆర్ పీపుల్ బట్ వెరీ ఫ్యూ పీపుల్. ఐదర్ ఎక్స్‌ట్రీమ్. అయితే నేను డైరెక్ట్‌గా స్టాక్‌లో పెట్టేస్తా. ఐ వాస్ సర్ప్రైజ్డ్. ఆయనకు అసలు ఏమీ తెలీదు. హీ డోంట్ ఈవెన్ నో హౌ టు ఓపెన్ ఎ డీమ్యాట్ అకౌంట్. హీ కేమ్. ఐ వాస్ ఎక్స్‌ప్లెయినింగ్ అబౌట్ ద మ్యూచువల్ ఫండ్స్ అండ్ హీ సే మ్యూచువల్ ఫండ్‌లో ఏమొస్తదండి? ఐ విల్ ఓన్లీ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ అని అంటారు. నేను షాక్ అయ్యా. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కూడా తెలీదు. హౌ కెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఎ స్టాక్? లేదా ఇంకొక వైపు ఉంటారు. అసలు వద్దండి అంత రిస్క్, నాకు 6% వచ్చినా చాలనుకునే బ్యాచ్. ఎస్. సో ఐదర్ ఇటు లేకపోతే ఇటు, ఐదర్ ఎక్స్ట్రీమ్స్లోనే ఉంటారు. అవును. సో అటువంటి బిహేవియర్తో మీరు ఎదుర్కొన్న పరిస్థితులు చాలా ఉన్నాయి యాక్చువల్లీ. సో ఇవి రోజు చూసేదే. ఫస్ట్ థింగ్, చాలామందికి ఏంటంటే ఒక బయాస్లు క్రియేట్ చేసుకుంటారు. పక్కనోడు తనకన్నా తక్కువనోడు స్టాక్స్ కొన్నాడు అనుకో, అరే వాడికి అన్నీ తెలుసు, నేను ఎందుకు చేసుకున్నాను. సో మీరు చెప్పిన కేసులు అట్లాంటివి అనమాట. ఏంటి, వాడే చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు. సో వచ్చేస్తారు, నాకు డిమాట్ కావాలా, నాకు ఇది కొనేద్దాం. వాళ్ళకు వచ్చేసినాయి కదా, వాడు 1 lakh పెట్టిండు, ఇప్పుడు 130 అయింది 6 నెలల్లో. సో నాకు కూడా అట్లాంటిదే కావాలి. అసలు లాంగ్ టర్మ్లో ఒక 5 year హిస్టరీలో మ్యూచువల్ ఫండ్స్ని దాటిన స్టాక్ పోర్ట్ఫోలియో ఎప్పుడైనా చూసారు అట్లాంటి దగ్గర? వెరీ రేర్లీ. నేను పాత పోర్ట్ఫోలియో చూస్తే ఆ కంపెనీలన్నీ డీలిస్ట్ అయిపోయాయి. డీలిస్ట్. ఒక పోర్ట్ఫోలియో చూశాను, ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్, 71 నుంచి ఉంది. అబ్బో. హీ వాజ్ వర్కింగ్, పెద్ద ఆయన ముంబైలో మన సెన్సెక్స్ పక్కనే దాని దగ్గర ఆఫీస్ అనమాట. అప్పటి నుంచి పేపర్ ద్వారా కొనేస్తూ అప్పటి నుంచి అలవాటు ఆయనకి. వాళ్ళ అబ్బాయి హోప్తో నాకు ఇచ్చాడు పోర్ట్ఫోలియో. ఆయన బెడ్ రిడెన్ 82, 84. అందులో 3-4 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి, మిగిలిన అన్ని అన్లిస్టెడ్. అన్నీ అసలు డీలిస్ట్ అయిపోయాయి. సో అంత డిసిప్లిన్డ్గా ఉండేవాళ్ళు మీరు అన్నట్టు కొద్దిమంది, మోడరేట్గా నిజంగానే బ్యాలెన్స్డ్గా రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటూ ఏవి ఉంచాలి ఏవి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్. ఇన్వెస్ట్ చేస్తారు, మర్చిపోతారు, ఆర్ ఇన్వెస్ట్ చేస్తారు, అసలు ఉంచరు. సో నీకు 10 సంవత్సరాలు చెప్తారు, ఇన్వెస్ట్ చేసిన తెల్లారి నుంచి నీ వెనకాల పడతారు. ఇవాళ ఇన్వెస్ట్ చేస్తారు, 1 week తర్వాత ఏంటండి పడిపోయింది. అరే ఎస్, ఆబ్వియస్లీ నువ్వు 10 years నీకు అవసరం లేదు డబ్బులు. నీకున్న గోల్ ప్రకారం నువ్వు పెట్టిన ₹1,00,000 10 సంవత్సరాలకు అవసరం లేదు. సో అటు ఎక్స్ట్రీమ్ అని ఉంటారు, ఇటు ఎక్స్ట్రీమ్ అని ఉంటారు, మోడరేట్ కొద్దిమంది ఉంటారు. ఆ మోడరేట్ వ్యక్తులు ఆబ్వియస్లీ మనకు హ్యాపీగా ఉంటుంది అట్లాంటి వాళ్ళు. అండ్ మీరు అడిగిన ప్రకారం ఏంటంటే ఎవరు ఇట్లాంటి కేసులు మనం చెప్పకుండా ఫోర్స్ చేసి మనతో డీమ్యాట్ ఓపెన్ చేసేస్తారు. 4 రోజులు మన మాట వింటారు, ఆ తర్వాత మనతో కాల్ చేయరు. ఇంకా ఎక్కడో ఫోన్ ద్వారానో ఎవడో చెప్పింది స్టాక్స్ కొనేస్తా పోతూ ఉంటారు. కొన్నాక 6 నెలలకు వస్తారు, అనిల్ నా ఒక 3 లక్షలు పోయినాయి, నువ్వు డిమాట్లో నువ్వు చూడట్లేదు అంటే, నీ డిమాట్ నేను అడ్వైజర్గా, నువ్వు నాకు చెప్తే నేను చెప్తాను, నా చేసిన పోర్ట్ఫోలియో నేను ట్రాక్ చేస్తాను, నేను చెప్పినవి కొంటే నేను చూస్తాను. నీ సొంతంగా కొని ఎవడో చెప్పిన వాట్సాప్లో టిప్సే కానీ, ఫోన్లో ఇండోర్ నుంచి వచ్చే టిప్స్ కానీ, ఇట్లాంటివి కొత్తగా ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా అన్నీ నేర్చేసుకోవడం ఏమి ఉండదు. ఎవడో చెప్పాడు ఇది బాగుంది గతం, అది కొనేసేయడం. ఆ తర్వాత వచ్చి స్టాక్ అసలు అమ్ముడుపోతలేదు, ఇది ఇక్కడ ఇంత పడిపోయిందంటే అసలు నువ్వు కొనమన్నది ఎవరు? ఫస్ట్ స్టార్ట్ చేస్తారు ఇలా, 4 రోజుల్లో ఆప్షన్స్కి వచ్చేస్తారు. అక్కడ ఎవడో ఇది కొనండి ఇవాళ కొనేసేయండి అంటే అసలు ఆప్షన్ అంటే తెలియదు, ఎక్స్పైరీ అంటే తెలియదు, అది పుట్ ఆప్షన్ అది తెలియదు, కాల్ ఆప్షన్ అది తెలియదు, అసలు అది ఇండెక్స్ ఆప్షన్ అది తెలియదు, స్టాక్ ఆప్షన్ అది తెలియదు, ఏమీ తెలియదు, లాట్ సైజు తెలియదు. టక్కున నువ్వు కొనేసేసి అది 10,000లో ఒకటి వచ్చేస్తుంది కదా అని 10,000లో కొనేస్తాం. ఆ తర్వాత మొత్తానికి లాస్ అయిపోతాము, వచ్చేసి మార్కెట్ని తిట్టేస్తాము, స్టాక్ మార్కెట్ నాశనం, ఇది ఒక జూదము అని నువ్వు లాస్ అవుతావు. ఇంకో 10 మందిని వెల్త్ క్రియేట్ చేసే ఆపర్చునిటీ, డిసిప్లిన్ ఉన్న వాళ్ళని కూడా దూరం చేస్తూ ఉంటాం. సో ఇది ఒకవైపు. ఇంకోవైపు సూపర్ కన్జర్వేటివ్, కష్టపడతారు, అసలు రెస్ట్లెస్గా కష్టపడతారు, చాలా సంపాదిస్తూనే ఉంటారు. బట్ వెల్త్ ఆబ్వియస్లీ ఇన్ఫ్లేషన్ వల్ల పెరగదు. ట్రూ. వాళ్ళు ఎంత కష్టపడ్డా ద అమౌంట్ ఆఫ్ వర్క్ అంత సంపాదించింది కరెక్ట్ ప్లేస్లో పెట్టుంటే ఎంతో అవుతుంది. కానీ లేదు, ఒక ప్లాట్ కొంటాం, 2 ప్లాట్ కొంటాం, ఆ ఇల్లు కొంటాం, ఆ ఫ్లాట్. ఆ తర్వాత 50sకి వచ్చాక ఆ ఇల్లులకు గొడవలు, ఆ ఇల్లు మెయింటెనెన్స్ గొడవలు, అందులో పైపులు పెరిగిపోయాయి, ట్యాప్స్ పోయినాయి, రెంట్ అడిగడానికి వెళ్తే చాలు ఏదో ఇబ్బందులు చెప్తారు. అప్పుడు రియలైజ్ అవుతారు, ఏంట్రా ఎక్కడ పెట్టాను. ఆ ల్యాండ్ అమ్మడానికి పోతే అది అమ్ముడు పోదు, ఏదో లిటిగేషన్లో ఉంటుంది, ఆ ఏరియా డెవలపే కాదు. సో వెల్త్ కష్టపడి క్రియేట్ చేసి నువ్వు రిస్క్ కొంచెం 30sలో ఉన్నప్పుడు కొంచెం రిస్క్ తీసుకోవచ్చు, 40sలో ఉన్నప్పుడు తీసుకోవచ్చు. రిస్క్కు దూరంగా పోయి 50, 60sలో పనికి మాలిన యాసెట్స్
అవసరం లేని యాసెట్స్, ఇబ్బంది పెట్టే యాసెట్స్లో స్టక్ అయ్యి ఎంతోమందిని చూశాను నేను, లైవ్ క్లయింట్. మనం వద్దని చెప్పినా కూడా వినరు అనమాట. అండ్ సో ఇది చాలా కామన్. ఇది మనం ఈ జనరేషన్ మనం ఇప్పుడు చూస్తున్నాం, ఈ కరెంట్ 50s 60sలో ఇట్లాంటి యాసెట్స్తో స్టక్ అయిన వాళ్ళు. పేరెంట్స్ పిల్లలకి ఎక్కడున్నాయో చెప్పరు, ప్లాట్స్ ల్యాండ్స్ ఎక్కడున్నాయో చెప్పరు, వాళ్ళు వెళ్ళిపోతారు, అది ఎక్కడుందో కూడా తెలియదు. కష్టపడి ఆ పాపం ఆ ల్యాండో ప్లాటో కొనడానికి ఎంత కష్టపడి ఉంటారు. అవును, ఒకరోజు తిని ఒకరోజు తిన్నాక రూపాయి దాచి అంతా చేసిన వాళ్ళు నువ్వు అనుభవించలేదు, నైదర్ నీ నెక్స్ట్ జనరేషన్ అనుభవించకుండా పనికి మాలని కొనేసేసి దానికన్నా ఒక ఫైనాన్షియల్ యాసెట్స్ కొన్ని అన్నీ అని చెప్పి అట్లని చెప్పి ఓన్లీ ఫైనాన్షియల్ యాసెట్స్ కాదు, బట్ ఫైనాన్షియల్ యాసెట్స్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంతకుముందు జనరేషన్. అవి అట్లీస్ట్ నీ ఇప్పుడు ఆ ఈపీఎఫ్ ఫండ్లోకి వెళ్ళిపోయి నీ స్టాక్స్ ఏమైనా ఉంటే చూసుకోవచ్చు, ఎక్కడెక్కడ మర్చిపోయినా కానీ. మ్యూచువల్ ఫండ్ది మిత్ర అని ఉంది, సెబీ మిత్ర మ్యూచువల్ ఫండ్, అందులోకి వెళ్ళిపోయి నీ పాన్ నెంబర్ ఇచ్చినా ఎక్కడైనా మర్చిపోయినా కానీ పుల్ చేయొచ్చు డేటా. సో ఫైనాన్షియల్ యాసెట్స్కి అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ అది లేక ఎన్ని చోట్ల నీ ల్యాండ్లు ఆక్యుపై అయిపోతాయి, నువ్వు ఉన్నాయని కూడా తెలియదు. కొన్ని కాలనీల్లో 10 ప్లాట్లు ఉంటాయి, ఎవరిదో తెలియదు. అవును, ఇప్పుడు మీరు ఇంతమంది క్లయింట్స్తో మాట్లాడుతున్నారు సార్, మనకి రోజు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి, హియర్ అండ్ దేర్ బాగానే కాల్స్ వస్తాయి. మన దేశంలో ఉన్న సమస్య మన నాయకులు అలవాటు చేసిన అలవాటు కానీ ఉచితం, ఫ్రీ. ఇక్కడ నాకు తెలిసిన పాయింట్ ఏంటి అని అంటే, ఫ్రీ అనే వర్డ్ ఉందంటే దాని వెనకాల స్కామ్ ఉంటుంది అని. ఎవ్వడు ఫ్రీ ఇయ్యడు. ఈవెన్ అదేదో ఒక పాడ్కాస్ట్లో మన లలిత జ్యువెలరీస్ ఆయన కూడా ఒక మాట చెప్పాడు, నువ్వు బిచ్చం కూడా ఫ్రీగా అయ్యావు, నేను బాగుండాలి, నా పిల్లల బిడ్డలు బాగుండాలి అని నేను వేస్తావు, దెర్ ఇస్ నో ఫ్రీ వర్డ్. మీకు ఈ ఫ్రీ అన్న దాని నుంచి ఏమైనా తాకిడి తగిలిందా? అని చాలా అండి, చాలా. యాక్చువల్లీ ఏమవుద్ది, నేను ఫస్ట్ ఏ కాల్ వచ్చినా సరే ఫస్ట్ 2 minutes మ్యాక్సిమం 2 minutes నేను ఏమంటారు జడ్జ్ చేసేస్తాను. అంటే ఆ క్లయింట్ ఎంత సీరియస్, ఓన్లీ ఎంక్వైరీయా. అయితే దెన్ ఈ తట్టుకోలేక ఇప్పుడు ఏంటంటే ఒక మినిమం ఒక 3,000, 4,000, 5,000 ఫీజు పెట్టేశాను. ఓకే, వెరీ సింపుల్ సార్, ఫస్ట్ 2 minutes ఫ్రీగా మాట్లాడతాను, ఏం కావాలి ఏంటి అంతా మాట్లాడాక అది ఎటువైపు వెళ్తుందో చూసుకొని, అవతల వ్యక్తి సీరియస్గా ఉన్నాడు, నిజంగానే జెన్యున్గా ఉన్నాడు అంటే పర్లేదు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ మోస్ట్ ఆఫ్ ద టైం. ఓన్లీ ఈ ఫ్రీకి అలవాటు పడిన వాళ్ళు అంతా ఫ్రీగా చెప్పేసేయాలి, అంతా ఫ్రీగా మన టైం ఇచ్చేయాలి. ఎవరు కూడా ఫ్రీగా మనం ఆఫీస్లో ఫ్రీగా పనిచేయం, బిజినెస్లో కూడా మనం ఫ్రీగా ఇవ్వం. సో అడ్వైస్ కూడా ఫ్రీ కాదు, బికాస్ దెర్ ఈజ్ ఎ టైం అది. సో అందుకే అది ఇస్తే సార్ ఒక 3,000 నా ఇదే నంబరు, ప్లీజ్ సెండ్ ఇట్, హాఫ్ అన్ అవర్లో మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఇప్పుడు కొన్ని కామెంట్స్ చూశాను సార్, యాక్చువల్గా మనం రెస్పాండ్ అవ్వాల్సింది, బ్రోకరేజ్ కోసం చేస్తున్నామని అన్నారు, మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు దానికి? ఎస్, అట్లాంటి చాలా వాళ్ళు అడుగుతూ ఉంటారు, అందుకే చేస్తున్నాం. ఎస్, ఇప్పుడు సర్వైవల్ అది. నేను అదే బ్రోకరేజ్ గురించి కూడా నేను ఓన్లీ థింగ్ ఏం చేస్తానంటే, మరీ ఎక్కువ బ్రోకరేజ్ పెట్టను, మినిమం పెడతానేమో, బట్ నా సర్వైవల్ అది. సార్ ఇప్పుడు సింపుల్ సార్, మీరు ఏమైనా ఇంట్లో కూర్చుంటే మీ కంపెనీ వచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తుందా? ఖాళీ కూర్చుంటే సోమరిపోతుంటారు, పనికి మాలినోడు అంటారు. అవును, సెకండ్ డే ఒక్కరోజు ఇబ్బంది, హెల్త్ బాగాలేకపోతే ఇంట్లో ఏమంటారు, రెండో రోజు మూడో రోజు అయితే అరే ఇంకెన్ని రోజులు రాని ఇంట్లో వాళ్ళే తిడతారు. అసలు మనకి ₹1 రావాలి, ఒక ఫ్యామిలీకి సరిపడా ₹1 రావాలి అని అంటే ఒక డిస్ట్రిబ్యూటర్కి ఎన్ని సంవత్సరాల టైం పడుతుంది సార్? 7-8 years పడుతుందండి. ఇది చాలామందికి తెలియదండి. 7-8 సంవత్సరాలు ఓపికతో పట్టిన ఇన్వెస్టర్ని వదలక వాళ్ళని గైడ్ చేస్తూ నడిపిస్తూ మన ఆకలితో ఉన్న వాడితో నుంచుంటే ఫ్యామిలీకి సరిపడా. ఈ విషయం తెలియదు అందరికీ. ఈ విషయం తెలియదు ఏంటంటే 7-8 years పడుతుంది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలంటే. ఎవరికైనా ఓన్లీ కొద్ది మందికి మాత్రం ఏంటంటే ఎగ్జిస్టింగ్ క్లయింటేల్, నువ్వు ఆల్రెడీ అదే ఫీల్డ్లో ఉండి బ్యాంకుల్లోనూ వెల్త్ మేనేజ్మెంట్లోనూ ఎక్కడైనా ఉన్నప్పుడు నీకు ఎగ్జిస్టింగ్ క్లయింట్తో కొత్తగా ప్రాక్టీస్ పెడితే ఫైనాన్షియల్ అడ్వైజర్గా తొందరగా కోలుకుని అది ఒక 1.5 yearలో నువ్వు సెట్ అయిపోతుంది కాబట్టి, బేస్ ఉంది కాబట్టి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే ఫాల్స్ హోప్తో వచ్చి సగం మంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు మన ARN 2 లక్షల పైన ఉన్నాయి. అవును, యాక్టివ్ ఎన్ని ఉన్నాయి? హైదరాబాద్లో గట్టిగా 300 యాక్టివ్ ఉంటాయా సార్? 300-350 అంతే. యాక్టివ్ లేవు. అందరూ వెళ్ళిపోయారు. ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇట్స్ లైక్ గ్రేవ్ యార్డ్. అందరూ వస్తున్నారు, 4 రోజులు చూస్తారు, ఇది నచ్చక మళ్ళీ రియల్ ఎస్టేటో లేకపోతే ఇన్సూరెన్సో లేకపోతే ఇంకే ఫీల్డ్కో జాబులు వదిలేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ నిలబడి తట్టుకోవాలంటే అట్లీస్ట్ 6-7 years పడుతుంది మీనింగ్ఫుల్ ఇన్కమ్ రావాలంటే. ఎందుకంటే ఇప్పుడున్న ఎక్సెప్ట్ ఇన్సూరెన్స్ తప్పించి మోస్ట్ ఆఫ్ ద అదర్ ప్రోడక్ట్స్ ఏవిట్లో కూడా అడ్వైజర్ అనేవాడికి ఎక్కువ సంపాదన లేదు. అండ్ ఇండియన్ కల్చర్
ఎవరు కూడా అడ్వైస్కి ఫ్రీగా డబ్బులు ఇవ్వట్లేదు. మీరు అదే చూస్తున్నాం, ఆర్ఐ ఏదైతుందో అక్కడ ఓన్లీ అడ్వైజర్ బేస్డ్. యాక్చువల్లీ వీఆర్ కిల్లింగ్ ఆర్ఐఎస్. పక్క మీరు చూడండి నంబర్, హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారండి? 5 కూడా ఉండరు. అవును. ఉన్న వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వట్లేదు. దే ఆర్ నాట్ హ్యాపీ. యూ వాంట్ అన్ అడ్వైస్, యూ వాంట్ యువర్ వెల్త్ టు గ్రో, బట్ యూ డోంట్ వాంట్ టు పే ఫీజ్ అని అంటే క్వాలిఫైడ్ పీపుల్ ఎందుకు ఉంటారు? ఉండరు. ఈవెన్ ఒక జెన్యున్ పర్సన్కైనా ఫ్యామిలీ ఉంటుంది, ఆకలి ఉంటుంది, పిల్లలు ఉంటారు. మరి ఆ జెన్యున్ ఎవరు కాపాడుకోవాలి? అందుకే ప్రజల బాధ్యత. అదే ఇది దిస్ ఈస్ ద రీజన్ వై ఏమంటారు అన్ఆథరైజ్డ్ అడ్వైజ్లు, స్కామ్లు కోట్లండి, కోట్లు చదువుకున్న వాళ్ళు కోట్లు నాశనం. డాక్టర్లు, లాయర్లు, జడ్జిలు, డాక్టర్లు 2.5-3 లక్షలు, 5 లక్షలు, 50 లక్షలు. అంటే స్కామర్స్ కూడా ఎంత జెన్యున్గా ఎలా చేస్తున్నారంటే బికాజ్ గ్రీడ్. అడ్వైస్ వద్దు, ఇంకొకరిని నమ్మము. అందరికీ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క అడ్వైజరు నెగిటివ్ కాదు, సేమ్ ప్రతి ఒక్క డాక్టరు నెగిటివ్ కాదు. ఒక ప్రతి ప్రొఫెషన్లో 1 or 2 బ్యాడ్ ఆపిల్స్ ప్రతి దగ్గర ఉండొచ్చు. జస్ట్ బికాజ్ ఆఫ్ దాన్ని పట్టుకొని ఎస్ ఐఎమ్ గివింగ్ యూ అంటే నా టైము, నా నాలెడ్జ్, నా అన్నీ కూడా మనం ఇస్తున్నాం. దానికి తగ్గట్టు దెర్ ఈస్ ఎ వాల్యూ ఫర్ దట్. అది కాకుండా నాకు ఫ్రీగా కావాలంటే దొరికేది అంతే, అదే దొరుకుద్ది. ఈ అడ్వైస్ దొరుకుద్ది, తర్వాత నీకు ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే చూస్తాను. యాక్చువల్లీ ఏంటంటే దెర్ ఈజ్ ఎ స్టాట్స్. మనము మన మార్కెట్ పడిపోయినప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 నెలల్లో ఎవరైతే అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో స్టిక్కీనెస్ టు ఇన్వెస్ట్మెంట్స్ హయ్యర్. వాళ్ళు అలాగే ఉంచారు. రీజన్ ఏంటంటే అడ్వైజర్ కాలెత్తుతాడు, మాట్లాడతాడు, ఇది ఉంది అని చెప్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. అదే డైరెక్ట్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో ఎవరైతే డైరెక్ట్ ఇట్లా చేసేవాళ్ళు ఎవరైతే సొంతంగా చేసుకుంటారు అవన్నీ ఎగ్జిట్ అయిపోయారు, లాస్లో బుక్ చేసుకున్నారు. వెన్ కంపేర్ టు ద రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇంటూ 2.5 times డియాక్టివేషన్స్ జరిగాయి. ఎస్ ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఏ ఫండ్స్లో ఉన్నాయో those funds became highly volatile funds because of emotional imbalance in the direct redemption. Yes, redemption ante immediate redemption. వాళ్ళకి ఆపేవాళ్ళు లేరు. ఫండే వాలటైల్ అయిపోయింది. ఫండే వాలటైల్ అయిపోతుంది, ఇబ్బందులు అవుతున్నాయి. అండ్ వాళ్ళకు కూడా అన్నిటికన్నా ఫండ్ వాళ్ళకి అదొక బిజినెస్ అయి ఉండొచ్చు. బట్ అట్ ద పర్సనల్ లెవెల్ ఇట్ ఈస్ యువర్ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్, యువర్ కమిట్మెంట్ టు యువర్ సెల్ఫ్. ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా దీస్ ఆర్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ ఫ్యూచర్కి నువ్వు యాక్చువల్లీ ఇస్తున్న, భవిష్యత్తుకి ఇస్తున్న గ్యారంటీ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. అసలు ఎవరిని ముట్టుకున్నా ఒక మాట అంటారు, ఎస్ఐపి ఒక 5,000 చేస్తే మా అమ్మాయి చదువులు అయిపోతాయి, ఎస్ఐపికి 5,000 చేస్తే రిటైర్ అవుతాయని. కానీ ఎవరు గోల్ రీచ్ కాలేకపోతున్నారు. వాట్ ఈస్ దట్ సైకలాజికల్ డిఫరెన్స్? ఏం జరుగుతుంది వాళ్ళు సైకలాజికల్గా? యాక్చువల్లీ ఏంటంటే చుట్టూతా ఇట్స్ లైక్ డ్రైవింగ్ వెళ్ళేప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నాను.